వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా మహిళలను వేధించే సమస్యల్లో ప్రధానంగా యూటరస్ ప్రొలాప్స్ అంటే గర్భసంచి జారడం అనే ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇక యోగా ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్ జనరల్గా అంటే ఈ గర్భసంచి జారణము, యూటరస్ ప్రొలాప్స్ ఇలా మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇది అలా అయిందని, గర్భసంచి జారిందని అసలు ఎలా తెలుస్తుంది, ఎందుకు జరుగుతుంది అలాగా? ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ టైంలో అంటే ఒక 50 వచ్చేసరికి చాలా మందికి మజిల్స్ వీక్ అవుతాయి. అంటే ఇన్నర్ మజిల్స్, ఆ ఇన్నర్ మజిల్స్ ముఖ్యంగా పెల్విక్ మజిల్స్, ఆ పెల్విక్ మజిల్స్ వీక్గా ఉన్నప్పుడు అవి లూజ్ అవుతుందన్నమాట. ఈ మజిల్స్ మనకి స్ట్రెంత్ నుండి ఉంటేనే ఆ గ్రిప్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మజిల్స్ లూజ్ అయినాయో అప్పుడు అన్ని ఆర్గాన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఒకదానికొకటి ఇట్లా సపోర్టివ్గా ఉంటాయి అవి. ఇప్పుడు యూట్రస్ ఉంటుంది, ఈ మజిల్స్ ఇలా టైట్గా ఉందనుకోండి, యూట్రస్ కూడా అట్లా దాని ప్లేస్లో అది ఉంటుంది. ఇది లూజ్ అవడం వల్ల ఈ గ్యాప్లో అది కిందకి జరుగుతుంది మరి. కొంతమందికి దగ్గు వచ్చిన, కొంతమందికి ప్రెషర్ పడినప్పుడు, ఎక్కువ ఏదైనా పనులు ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు, ఇట్లా నెట్టినప్పుడు, ఇట్లా అప్పుడు కూడా ఈ అబ్డామినల్ ప్రెషర్ వచ్చి అది కిందకి వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే డెలివరీస్, నార్మల్ డెలివరీ అయ్యి అంటే కనీసం 2-3 డెలివరీస్ అయిన తర్వాత సరిగా కేర్ తీసుకోలేని వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ముఖ్యంగా ఈ కీగల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోయర్ పార్ట్ ఆఫ్ మజిల్స్, పెల్విక్ మజిల్స్ని ఎప్పుడు కూడా స్ట్రెంగ్తన్ ఉండాలి. ముఖ్యంగా అబ్డామిన్ మజిల్స్ని ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తాం. ఈ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే యూట్రస్ కానీ, తర్వాత ఓరీస్ కానీ, బ్లాడర్ కానీ, ఇవి తర్వాత మెన్స్ట్రువల్ క్రాంప్స్ రావడము, ఈ వీక్గా ఉన్నాయనుకోండి పీరియడ్స్ టైంలో కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి పీరియడ్స్. సో ఇవి ఎప్పుడైతే స్ట్రెంగ్తన్గా ఉన్నాయో, మంచి ఫర్మ్గా ఉన్నాయో, మనకి ఈ జారడం అనేది ఉండదన్నమాట. సో సాధ్యమైనంత వరకు ఈవెన్ డాక్టర్స్ కూడా, గైనకాలజిస్ట్ కూడా ఏం చెప్తారు అంటే కీగల్ ఎక్సర్సైజ్ చేయండి, కొన్ని రోజులు ఆ ఎక్సర్సైజ్ ట్రైన్ అయ్యి మీరు రెగ్యులర్గా చేయండి, ఆటోమేటిక్గా అది టైట్ అవుతుంది, తర్వాత పైకి పుష్ అవుతుంది అని చెప్తారు. దాని తర్వాతే దాన్ని అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దాన్ని సర్జరీ చేసినా కూడా మళ్ళీ మజిల్స్ వీక్గా ఉండడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఈవెన్ ఆ స్టిచెస్ వేసినా కూడా కొన్ని రోజుల తర్వాత మజిల్ వీక్ అయితే మళ్ళీ అది కిందకే వస్తుంది. ఒక్కొక్కసారి సక్సెస్ కావు ఈవెన్ సర్జరీస్ ఆల్సో. బెస్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ దీంట్లో కీగల్ ఎక్సర్సైజ్కి ఏంటి అని అంటే దీనికి ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు యోగాలోనే తీసుకుంటే యోగాలో మనం యోని ఎగ్స్ అని వాడతాం అన్నమాట. అలాగే యోని వెయిట్స్ అని కూడా అంటారు. యోని వెయిట్స్, యోని ఎగ్స్ అంటారు అన్నమాట. ఇది ఎవరంటే వాళ్ళు చేసుకుని ఇలా పెట్టుకుని చేసుకునేది కాదు. నాలెడ్జ్ ఉండాలి, దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పర్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ప్రొలాప్స్ యూట్రస్, ప్రొలాప్స్ బ్లాడర్, తర్వాత లోయర్ అబ్డామిన్ పెయిన్, తర్వాత క్రాంప్స్ రావడము, ఈ మజిల్స్ చాలా లూజ్గా ఉండడము, ఇలాంటి వాళ్ళు అందరికీ కూడా యోని ఎగ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అంటే కీగల్ ఎక్సర్సైజే జనరల్గా, కీగల్ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే నార్మల్గా ఫ్లోర్ చేస్తారు, సేతుబంధాసనం అని చెప్పేసి, ముద్ర, ఇవన్నీ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఎగ్స్ లోపల ఇన్సర్ట్ చేసి దాని తర్వాత ఎక్సర్సైజ్ చేపిస్తాం. దానికి కరెక్ట్గా అక్కడ మీకు మీ థెరపిస్ట్ ఉండాలన్నమాట. థెరపిస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ ఉండాలి, థెరపిస్ట్ ఉండాలి. ఉండి దగ్గరుండి కనుక మీకు చేపిస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో యోని ఎగ్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. దీంట్లో సైజెస్ ఉంటాయి. సో ఇవి ఏంటి అంటే క్వాడ్స్ అన్నమాట. ఇది చాలా 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 మంచిది.
ముఖ్యంగా స్వాదిష్టాన చక్రాకి ఇది చాలా మంచిది. ఈ స్టోన్ వాడతాం. కలర్ కూడా విమెన్ కి ఆ కలర్ ఇది లైట్ పింక్ రోజ్ అంటామట. ఆ లైట్ పింక్ దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక సైజ్ ఉంది, అలాగే ఇంకొక నెక్స్ట్ సైజ్ చూస్తే ఇలా ఉంటుంది, అండ్ ఇంకా 3 సైజెస్ ఉంటాయి. సో ఇవి 3 సైజెస్. ఇవి ఎక్కువ కొంతమంది బ్లాక్ వాడతారు, బట్ మోస్ట్లీ నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇది ఇన్సర్ట్ చేయకుండా కూడా కొంతమందికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళకి టైట్నెస్ కూడా ఉంటుంది, కొంతమందికి లూజ్ కాకుండా చాలా టైట్నెస్ ఉంటుంది అన్నమాట. ఆ టైట్నెస్ ఉన్నప్పుడు డ్రైనెస్ ఉండడము, ఆ డ్రై అయినప్పుడు పెయిన్ రావడము, తర్వాత వాళ్ళకి అంటే కొంతమందికి ఏంటి అని అంటే ఆర్గజం అనేది కలగకపోవడము, ఇలాంటివన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది స్వాదిష్టాన చక్ర అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఇది ఏదో ఇలా పెట్టేసి ఎక్సర్సైజులు చేసేయడం కాదు. దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హైజీన్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత దీన్ని ఫస్ట్ స్వాదిష్టాన చక్ర మీద ఉంచి దీనికి మంత్రం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక ఫస్ట్ హీలింగ్ చేయాలి. హీలింగ్ చేసిన తర్వాత అప్పుడు హౌ టు ఇన్సర్ట్ అంటే దాని సైజ్ ఏంటి అనేది ఫస్ట్ చిన్నది, మీడియం సైజ్ ఆర్ వాళ్ళ దాన్ని బట్టి ఆ సైజుని బట్టి దీన్ని ఫస్ట్ హైజీన్లలో క్లీన్ చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఇట్లా కూడా కాదు, వామ్ వాటర్లో క్లీన్ చేయాలి. వామ్ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత లూబ్రికేషన్ కొంచెం ఆయిల్ ఇచ్చిన తర్వాత పెట్టి కొన్ని ఆసనాస్ ఉంటాయి, కొన్ని పోస్టర్స్ ఉంటాయి అన్నమాట. అది కూడా వాళ్ళని బట్టి ఎంత టైం చేయించాలి, 5 minutes చేయించాలా, 10 minutes చేయించాలా, లేదంటే ఒక్కొక్కసారి ఓన్లీ జస్ట్ 1 minute చేపిస్తాం. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎక్కువ టైట్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి వాళ్ళని బలవంతంగా అలా చేయించకూడదు. ఇది చాలా రిలాక్స్డ్గా ముందు రిలాక్సేషన్ చేపించి వాళ్ళకి కాస్త హీలింగ్ చేపించి దాని తర్వాత మనం దీంతో చేస్తామట. ఈ యోని అంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర మీరు పర్సనల్గా కొంచెం ట్రైనింగ్ అయ్యి అంటే కొన్ని క్లాసెస్ మీరు కనుక అటెండ్ అయ్యి మీరు చేస్తే తర్వాత ఇవి మీరే నేర్చుకుని మీరు ఏవైతే అవి ఉన్నాయో ఇట్స్ వెరీ సింపుల్ అవి, కానీ కేర్ఫుల్గా నేర్చుకోవాలి. సో ఇవి చేయడం వల్ల ఈ యూట్రస్ ప్రొలాప్స్ని మనం ఆపొచ్చు. అలాగే ప్రొలాప్స్ అయిన వాళ్ళకు కూడా మనం సర్జరీ లేకుండా న్యాచురల్గా అది మళ్ళీ బ్యాక్ అయ్యేటట్టుగా ఆ ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో మజిల్స్ పర్టికులర్గా మజిల్స్ని స్ట్రెంథన్ చేయొచ్చు, టైటన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఎక్సలెంట్ ఫర్, అందుకే యోని ఎగ్స్ అంటారు. ఇది ఏమి మోడర్న్గా కొత్తగా వచ్చింది ఏం కాదు, చాలా చాలా ప్రాచీనమైంది, చాలా పురాతనమైంది. ఆయుర్వేదలో కానీ న్యాచురో దాంట్లో కానీ ఈ ఎగ్స్ గురించి ఉంటుంది. పర్టికులర్గా ఈ జేడ్ ఏదైతే ఉందో ఈ జేడ్ సెలెక్షన్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ జేడ్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కలరు ఈ అంటే ఈ క్వాడ్స్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. ఈ కలర్ ఉన్నది అంతా కూడా కాదు, ఈ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి పర్టికులర్గా మనకి ఇది కాశ్మీర్ నుంచి అది ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి స్పెషల్గా ట్రైన్ అవ్వాలి. ఈ ఎక్సర్సైజ్కి స్పెషల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్స్పీరియన్స్డ్. ఇది ఏదో చూసి మీకు మీరే అంటే అవుట్ చేసేసి ఏదో చదివేసి చేసేసుకుంటాము అంటే కుదరదు. కంపల్సరీగా పర్సనల్ క్లాసెస్ దీనికి అటెండ్ కావాలి. అటెండ్ అయ్యి మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు అప్పుడు ఎవరికి వాళ్ళే ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇంకొకటి ఏంటి అని అంటే యూట్రస్ ప్రొలాప్సే కాదు, బ్లాడర్ ప్రాబ్లం కూడా చాలా మందికి బ్లాడర్ కంట్రోల్ ఉండదు. మొక్కిన తుమ్మిన దాని మీద ప్రెషర్ పడి లీక్ అయిపోతూ ఉంటుంది, లేదా అది ఓపెన్ అవ్వదు సరిగ్గా. ఇలాంటి వాళ్ళకి కూడా ఈ యోని ఎగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. విమెన్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు యూట్రస్ ప్రొలాప్స్, అంతేకాకుండా దగ్గిన తుమ్మిన మూత్రం లీక్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్తోని
సో దానికి కిగల్ ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది. అది కూడా నిపుణుల సమక్షంలో చేస్తే మంచిది. అంతేకాదు యోని ఎగ్స్ అని ఉన్నాయి. సో అది ఇప్పటి నుంచి ఉన్న వైద్యమే, ట్రీట్మెంట్ ఏమి కాదు, ఎప్పటి నుంచో ఉంది. నిపుణులు చేస్తే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.